టీసీఎస్ లో వెలుగు చూసిన మరొక కొత్త కోణం కార్పొరేట్ కంపెనీలు ఎంఎన్సీలు అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో జరుగుతున్నటువంటి మరో కొత్త కోణం. ఎక్కడెక్కడైతే వాళ్ళకు మ్యాన్ పవర్ అవసరం ఉందో మొత్తం కూడా వీళ్ళు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఒక వర్గం వాళ్ళు టీసీఎస్ లోపల ఉన్నారు. వాళ్ళు మతోన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండొద్దు అనేది నా ఉద్దేశం కాదు. ఉన్నత వర్గాలకు చేరుకొని ఉన్నత స్థానాలకు చేరుకుని అక్కడ నుంచి మతోన్మాద లవ్ జిహాద్ కు పాల్పడడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు క్యాబ్స్ అవసరం ఉంటాయి, వెహికల్స్ మొత్తం ముస్లింలతోటి నింపేస్తారు. ఎంప్లాయీస్ ను ఎక్కించుకురావడము, దింపడము మొత్తం అంతా హైదరాబాద్ హయ్యర్ క్యాడర్ ఎందుకుంటున్నారంటే కింద మొత్తం వాళ్ళని ఫిల్ చేయడానికి వాడు మొత్తం ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి అధికారం వాడి చేతిలో నగరంలో ఉన్నటువంటి ఒక మూలలో ఎక్కి మాదాపూర్ కు పోవడానికి 40 నిమిషాలు టైం పడుతుంది. 45 నిమిషాలు వీడు ముచ్చట్లు పెడతాడు. రోజు ముచ్చట్లు పెట్టి క్యాబ్ డ్రైవర్లతోటి లేచిపోయినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. తెలుసు సార్, నేను బాధతోటి అంటున్నది సార్. నేను బాధతో నవ్వాను సార్, ఏడవలేక నవ్వాను. కాబట్టి వీటన్నిటికీ ఎప్పుడు పరిష్కారం వస్తుందంటే, ముఖ్యంగా కుటుంబాలు మీరు నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించడంలో లోపం ఉంది, వాస్తవం. ఇది ఇమ్మీడియట్లీగా సెట్ కావాలి. దేవాలయాలు మీ పాత్ర మీరు నిర్వహించాలి, దేవాలయం పాత్ర దేవాలయం నిర్వహించాలి. ఈ రెండు మాత్రం ఇమ్మీడియట్లీగా మనం ప్రారంభం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ లవ్ జిహాద్ ను మనము అరికట్టగలుగుతాం. కేవలం పిల్లలను పెంచినాం, కన్నము, డబ్బులు ఇచ్చినము, అందమైన లైఫ్ ఇచ్చినము, మంచి కాలేజీలలో జాయిన్ చేసినాము, ఇది మాత్రమే ఆలోచన చేయకండి. ఎంత సంస్కారం అందించినాం, ఎంత సంస్కారం అందించినము అనేటువంటిది తల్లిదండ్రులు ఆలోచన చేస్తే నీ కూతురు లవ్ జిహాద్ బారిన పడదు. రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినావు అనేది ఆలోచన పక్కన పెట్టు. ధర్మం సురక్షితంగా ఉంటేనే నీ భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయి. మన పూర్వీకులు మన ధర్మాన్ని సురక్షితంగా ఉంచగలిగినారు కాబట్టి, ధర్మాన్ని రక్షించారు కాబట్టి ఈ రోజు మనం ఆనందంగా మనం సంపాదించుకున్నది మనం అనుభవిస్తున్నాం. నేను మొన్న ఒక ఆయన అడిగిన, ఎన్ని కోట్లు ఉంటాయంటే 100 కోట్ల పైన ఉంటాయి అన్నాడు. ధర్మం గురించి ఏం పని చేస్తున్నావు అంటే, ఏం చేయాలి నాకు తెలియదు అన్నాడు. కానీ నేను చెప్పిన, నువ్వు ధర్మం పని చేయరా బాబు, నువ్వు సంపాదించిన 100 కోట్లు నీ భవిష్యత్తు తరాలు తినాలి, ధర్మాన్ని రక్షించుకో. లేకపోతే నీ 100 కోట్ల వాడు ఎగిరేసుకొని పోతాడు. ఇవాళ బడా వ్యాపారస్తుల పిల్లలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ లో పెట్టేసేసి వాళ్ళు ఆస్తులను ఎగిరేసుకపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బయటికి చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి. నేను చెప్పగలిగితే ఇప్పుడు ఒక 100 కంపెనీల ఫ్రెండ్స్ పిల్లలు సార్, ఒక్కొక్కళ్ళకి మీరు అన్నట్టు 100 కోట్లు వాళ్ళు అసలు ఇట్లా వణికిపోయినారన్నమాట. ఎందుకు అనంటే వాడు వచ్చిందే అందుకోసం అన్నమాట. అరే నువ్వు ఎందుకు, ఏ ఉద్యోగం ఎందుకు చేయవనంటే, ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుంటే మొత్తం అంతా నావే కదా. అంతే, పక్కా ప్లాన్ సార్. అనేక వీడియోలు బయటకు వచ్చినాయి. మొన్న మన ఒక వీడియో బయటకు వచ్చింది, ఆలోచన చేయాల్సినటువంటి వీడియో. మరి ఆ వీడియో వెనకాల వెహికల్ మీద ఉన్నటువంటి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళు ఏదో వేరే కార్యక్రమం కోసం తీస్తుంటే ఒక చిన్న పిల్లగాడు అడుగుతా ఉన్నాడు వెనకాల కూర్చొని, నాకు ఆ బిల్డింగ్ కావాలి, నాకు ఆ బిల్డింగ్ కావాలి. తండ్రి చెప్తున్నాడు అన్నట్టు, బేటా आज नहीं तो कल नहीं तो परसों हो जाएगा वो काफी रंग का प्रॉपर्टी है, उनको भगा देंगे, हमारे का प्रॉपर्टी होता. ఇంత స్పష్టంగా ఉన్నారు సార్. నేను ఇదే చెప్తా, ఈ రోజు నువ్వు మేడలో కూర్చుంటున్నావో నాకేమి రావట్లేదు అనుకుంటున్నావు. నిజం చెప్తున్నా, నీ మేడ నీది కాదు, నీ వస్తువు నీది కాదు, నీ బంగారం నీది కాదు, నీ లిప్స్టిక్లు నీ కాదు, నీ పట్టు చీరలు నీ కాదు. అమ్మా తెలుసుకోండి, నీకే తెలియకుండా అది వాళ్ళ అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చెప్పేసి అని నెత్తి నోరు బాదుకొని చెప్తున్నాను సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఒక మేధావి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మేధావి పేరు ప్రకాష్ రాజ్ అని చెప్పి ఒక చెత్త మాట ఒకటి మాట్లాడింది. మీరు అది విన్నారా? ప్రకాష్ రాజ్ మాట్లాడింది, ఒక లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్ళాడు. లిటరేచర్ ఫెస్టివల్ అంటే ఏంటి సార్? సాహిత్యవేత్తలు, తర్వాత రచయితలు అందరూ ఒక గెలాక్సీగా ఏర్పడి అక్కడ భావ
దీన్ని పంచుకోవడం. అక్కడ మనాడు అక్కడ కూర్చొని ఒక స్టోరీ చెప్పింది ఏంటి అని అంటే, అసలు లక్ష్మణుడు రావణాసురుడితో యుద్ధం ఎందుకు చేశారు అంటే, రామ లక్ష్మణుడు వలస కూలీలు ఫ్రమ్ యూపీ వచ్చి ఒక అరణ్యంలోకి వచ్చిన తర్వాత లక్ష్మణుడు అన్నాడు అనమాట, ఈ అడవి చాలా బాగుంది, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అంటే, లక్కీ ఇది మనది కాదు అని చెప్పేసి అని అన్నాడు. సరే మనకు ఆకలిస్తుంది, ఫ్రూట్స్ తిందామంటే ఫ్రూట్స్ తిందాము అని చెప్పేసి అని పండ్లు కోసుకొని తిన్నారు. ఆ పండ్లు కోసుకొని తినేటటువంటి టైంలో అక్కడ రావణాసురుడు అండ్ రావణాసురుడు సోదరు స్వర్పణక ఇద్దరు ఉండి, స్వర్పణకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం మాట్లాడిందంటే, అన్నా మన తోటలో పళ్ళు కోసుకుంటున్నారు అంటే, నో అమ్మా, వాళ్ళకి ఆకలేసింది, ఆకలితో పండు తింటున్నారు, తినేంత వరకు మనం ఏమనొద్దు, తిననివ్వు అని చెప్పి రావణాసురుడు ఉదార స్వభావంతో వెయిట్ చేసి తిన్న తర్వాత రామలక్ష్మణుల దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత హాయ్ ఐఎమ్ రావణ్ అంటే, ఐఎమ్ రామ అన్న తర్వాత, ఇది ఆర్ యూ ట్రైబల్స్ అని రావణుడు అడిగాడు. అడిగితే నో వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ గార్డెన్ అని చెప్పేసి అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, మీరిద్దరు ఫ్రూట్స్ తిన్నారు కదా, ఆ ఫ్రూట్స్ కి 2000 రూపాయలు అయినాయి, దాని జిఎస్టీ ఇంత అయింది, మీరు బిల్లు కట్టండి అని అడిగాడు. అడగగానే రావణుడు అన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మా దగ్గర డబ్బులు లేవు అంటే, పోనీ డిస్కౌంట్ కావాలంటే, తక్కువ ఏమైనా ఉంటే డిస్కౌంట్ కావాలంటే ఇస్తామంటే, అసలు డబ్బులే లేవు మా దగ్గర ఇవ్వడానికి. అవునా, సరే అయితే మీరు తిన్నారు కదా, టంకెలు ఉన్నాయి కదా, అదే విత్తనాలు ఉన్నాయి కదా, ఆ టెంకెలు అక్కడ నాటేసేసి వెళ్ళిపోండి అంటే, రావణాసురుడు చాలా ఉదార స్వభావుడు, అలా ఉండాలి అంటే, ఎదుటి వాడి దగ్గర లేనప్పుడు ఉదార స్వభావంతో వాడిని వదిలేయాలి తప్ప, వన్ నేషన్ వన్ రిలీజియన్ ఇలాంటివి పెట్టుకుని బ్లా 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 అని చెప్పేసి అని ఈ విధంగా ఎందుకు ఉండాలి? కేరళ మలయాళమే మాట్లాడతాడు, హిందీ ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి ఒక ఎద్దేవా సార్. అంటే రావణుడు చాలా ఉదార స్వభావుడు. అక్కడ శూర్పణఖని కోపం వచ్చింది. సో ఫ్రూట్స్ దగ్గర వచ్చిన గొడవ అంట సార్ లంక మీద దాడి చేయడానికి కారణమైంది అని చెప్పి ఒక చెత్తవాగుడు వాగి. ఈ నేరేషన్ ని, ఈ భావదారిద్ర్యాన్ని ఎలా తీసుకోవాలి? ప్రకాష్ రాజుకు హిందూ ద్వేషంతో కూడుకున్నటువంటి ఒక పిచ్చి కుక్క గడిచింది. దాని పేరేం చెప్పండి? ఆ పిచ్చి కుక్క పిచ్చి కుక్క హిందూ ద్వేషంతో ఉంది. ఆ పిచ్చి కుక్క గడిచినాక వ్యాక్సిన్ పేర్లే వాళ్ళమ్మ. ఇవానికి ఆ పిచ్చెక్కి పిచ్చిగా చేస్తున్నాడు కాబట్టి పిచ్చి ముదిరింది, ఇప్పుడు చివరి స్టేజీలో ఉంది కాబట్టి ఇట్లనే మాట్లాడతాడు. కాబట్టి పిచ్చి సంఘానికి అఖిల భారత అధ్యక్షుడు అయింది ఈ మధ్యన ప్రకాష్ రాజు. మీకు తెలుసా? మన పోటీ చేసిండు ఫిలిం క్లబ్ కు, మా అసోసియేషన్ కు పోటీ చేస్తే ఓడిపోయిండు. ఓడిపోయినాక పిచ్చి సంఘం పిలుచుకుంది ప్రకాష్ రాజును. యునానిమస్ గా ఎలక్ట్ చేసుకుంటాం నేను మా సంఘానికి అధ్యక్షునిగా అంటే, ఏదో ఒక పోస్ట్ కావాలి కదా అని చెప్పి ఈ రోజున యునానిమస్ గా పిచ్చి సంఘం అఖిల భారత అధ్యక్షుడు అయిండు. సరైన పోస్ట్ మా ఎన్నికల్లో ఓడిపోగానే అఖిల భారత పిచ్చి సంఘం పిలుచుకొని అఖిల భారత అధ్యక్షుని చేసింది. కాబట్టి ఆయన దేశ సమగ్రత గురించి పిచ్చిగా మాట్లాడుతుంది. దేశ సమగ్రత అంటే పిచ్చి సంఘం ఎట్లా మాట్లాడుతుంది? పిచ్చిగానే మాట్లాడుతుంది. వాళ్ళకు రాముడు ఆదర్శం కాదు, రావణాసుడు ఆదర్శం. వాళ్ళకు కృష్ణుడు ఆదర్శం కాదు, వాళ్ళకు రాక్షసుడు ఆదర్శము. ఇంకొకటి కూడా సార్, ఇక్కడ నేరేషన్ అది లిటరేచర్ ఫెస్టివల్ లో వీడి జ్ఞానం ఎంత ఏడ్చిందంటే, రావణాసురుడు ఎస్సీ, అదే ఇప్పుడు పిచ్చి రివర్స్ కదా, రివర్స్ ఇంజన్ కదా, దాన్నే పిచ్చి అంటాం కదా. ఆ పిచ్చి ఇంకా ముదిరింది, సూపర్ సోనిక్ వేగంతో పోతుంది కాబట్టి ఆ పిచ్చోడు అట్లనే మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఇంజెక్షన్ ఏంటి సార్? ఆ పిచ్చోడు ఇంజెక్షన్ ఏం లేదు దీనికి సార్. ఆ పిచ్చి ముదిరి అట్లనే పోవాలి. ఆ పిచ్చి ఎంత విషయం కక్కుతుంటే మనం ఎంత కరెక్ట్ లైన్ ఉన్నామని అర్థం చేసుకోవాలి మనం. మన స్కేలు, ఇది వాస్తవం. ఈ దేశం ఎంత కరెక్ట్ గా పోతుందంటేందుకు కొన్ని పిచ్చి స్కేల్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పిచ్చి స్కేల్స్ ఎంత ముదిరిపోయి మాట్లాడుతుంటే అచ్చా మనం ప్రాపర్ గా మన పని వేగంగానే పోతుంది కాబట్టి మనం ఎంత వేగంగా పోతుంటే ఆ పిచ్చి అంత ముదురుతుంటది, అమావాస్య పౌర్ణమి టైప్ లా.
మాట్లాడి అప్పుడప్పుడు ఇటువంటి దగ్గర మాట్లాడుతుంటది. కాబట్టి ప్రకాష్ రాజ్ అట్లనే మాట్లాడాలి. ప్రకాష్ రాజు ఆ స్థాయిని బట్టి మనకు అర్థమవుతుంటది మన వేగం ఎంత ఉందో. కాబట్టి ఆ పిచ్చి బాగా ముదిరింది. సో బీ లైక్ దట్. అంతే. వాళ్ళకి ఇప్పుడు ఎవరితో పోయి కలుస్తాడండి? ఇప్పుడు భారత్ తేరే తుక్కడే ఉంగే ఇన్షాల్లా అంటోనికి తోటి, లేకపోతే పార్లమెంట్ మీద బాంబులు వేసినటువంటి అఫ్జల్ గురువుకు క్షమాభిక్ష పెట్టాలంటోళ్ళు, తర్వాత రకరకాలైనటువంటి కల్చరు ఈ మధ్య కాలం లోపల. ఇంకొకటి కూడా సార్, ఇంకొకటి కూడా ఇతను మాట్లాడిన విషయం ఏంటి అనంటే, జెనోసైడ్ జరుగుతుంది, మరకల మీద జెనోసైడ్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళని అణిచివేసే ప్రక్రియ జరుగుతుంది, జాతిని నాశనం చేసే ప్రక్రియ జరుగుతుంది. అదే పిచ్ రివర్స్ ఇంజన్. ఈ పిచ్ రివర్స్ ఇంజన్ లోపల వాళ్ళు ఎంత జీనోసైడ్ చేసారు, వాళ్ళు ఎంత రక్తపాతం పారించారు, లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఫుడ్ జిహాదులు. ఎందుకంటే ప్రకాష్ రాజు అనేటువంటి ముదిరిన పిచ్చి అట్లా మాట్లాడిందంటే మనం రివర్స్ అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, దానికి ఏదైనా రివర్స్ అర్థమైతే వీళ్ళందరూ చేసే ఇచ్చే స్టేట్మెంట్స్ అన్ని రివర్స్ స్టేట్మెంట్సే కదా సార్. వాళ్ళకి అర్థమైతే రివర్స్ అర్థమవుతుంది. అవును, ఆ పుట్టుకనే రివర్స్ పుట్టుక కాబట్టి అవన్నీ మాట్లాడతాయి. కానీ మనము ఆ పిచ్చి గురించి తక్కువ ఆలోచన చేస్తే మనకు ఆరోగ్యాన్ని మంచిది. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక విషయం మాత్రం అడుగుతాను సార్. ఈ రోజు నిజంగా హిందువు సంఘటితం అవుతున్నాడు. ఈ సంఘటితం అవుతున్నటువంటి ఈ హిందువులకి మీరు ఇచ్చేటటువంటి ఒక సందేశం ఏంటి చెప్పండి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఇది కొద్దిగా సడలినప్పుడల్లా వాళ్ళు దేన్ని ఆసరాగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. హిందువు సంఘటితం అవుతున్నాడు కదా, భక్తి ఒక్కటే దేశాన్ని రక్షించలేదు. సూపర్. భక్తికి శక్తి తోడు కావాలి. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిం తద్యాత్ దేవో దుర్లభగాతుక. ఎవడు గుర్రాన్ని తీసుకుపోయి బలియాడు, ఎవడు ఏనుగుని తీసుకుపోయి బలియాడు, పులిని బలియాలని అసలే అనుకోడు. బలహీనమైనటువంటి మేకను తీసుకుపోయి దేవుని ముందర బలిస్తుంటే దేవుడు కూడా రక్షించలేడు. ఇది హిందువులు గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు, శక్తివంతంగా కాదరా, అధర్మం వైపు ఎవడు నిలబడ్డా కొట్టిపడే అన్నాడు. ఇది హిందువు గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. యుద్ధం చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉండురా, అధర్మం మీద యుద్ధం చేయాలి అని భగవద్గీత చెప్పింది. హిందువు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా దేవుళ్ళు ఆయుధదారులే ఎందుకున్నారు. రాముణ్ణి పూజిస్తే బాణం ఎందుకు పట్టుకున్నాడు, కృష్ణుడిని పూజిస్తే చక్రం ఎందుకుంది, శివుణ్ణి పూజిస్తే త్రిశూలం ఎందుకుంది, అమ్మవారి చేతి లోపల ఆయుధదారులే ఎందుకున్నారు. చివరికి సరస్వతీదేవి చేతిలో కూడా ఆయుధం ఉంటుంది. కాబట్టి నా దేవి దేవతలందరూ కూడా ఏం చెప్తున్నారు సందేశం, ఆయుధం పట్టు, ధర్మం గురించి యుద్ధం చేయని చెప్పారు. సూపర్. నీ పండుగలను చేసుకుంటున్నావు, నువ్వు దసరా చేసుకున్నా, దీపావళి చేసుకున్నా, ఏ పండుగ చేసుకున్నా రాక్షస సంహారం జరిగింది కాబట్టి పండుగ చేసుకుంటున్నావు. కాబట్టి హిందువు ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. సంఘటితమే శక్తివంతంగా కావాలి, శక్తిని పూజించాలి, శక్తిని ఆరాధించాలి, శక్తివంతంగా నిలబడాలి. ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించి నిలబెట్టినటువంటి నీ పూర్వీకుల రక్తం నీలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సూపర్. నేను ప్రతి హిందువు చెప్తున్నా, ప్రతి హిందువు నీకు ఈ రోజున నీ చరిత్రగా చెప్పుకుంటచ్చు. శివాజీ చరిత్ర, లేకపోతే రాణా ప్రతాప్ చరిత్ర, మహనీయుల యొక్క పోరాటాల చరిత్ర, రాముడు కృష్ణుని చరిత్రను చెప్తున్నావు కదా. ఈ చరిత్రలో భాగం నీ కుటుంబం. రాముని వెనకాల నీ పూర్వీకులు నడిచారు ధర్మం గురించి, కృష్ణుని వెనకాల నీ పూర్వీకులు నడిచిండ్రు, శివాజీ వెనకాల నీ పూర్వీకులు నడిచిండ్రు. ఈ దేశంలో ధర్మం గురించి, ధర్మ సంస్థాపన గురించి జరిగినటువంటి ప్రతి యుద్ధం లోపట నీ కుటుంబం ఉన్నది. కాబట్టి వాళ్ళ నువ్వు హిందువు ఉన్నావు. భయంతోటో ప్రలోభంతోటో నీ కుటుంబం, నీ పూర్వీకులు పారిపోయి ఉంటే నువ్వు ఇవాళ హిందువుగా ఉండేటోనే కాదు.
నువ్వు ఇవాళ హిందువుగా ఉన్నావంటే వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి రక్తం పంచుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఇవాళ హిందువుగా ఉన్నావు. కాబట్టి ఓ హిందువా భవిష్యత్తును కూడా అట్లనే కాపాడుకో. కాబట్టి అవసరం అనిపించినటువంటి ప్రతి విషయంలో ముందడిగి. నీ బ్లడ్ అటువంటిది, నీ రక్తం అటువంటిది. కాబట్టి నీ పూర్వీకులను స్మరించుకో పొద్దున్న లేస్తోసారి. నేను అందుకే ఏ మీటింగ్ పోయినా చెప్తా, మీ ఇంట్లో ఎంతమంది తరాల ఫోటోలు ఉన్నాయని అడుగుతా. అందుకే అప్పుడు కెమెరాలు లేవు కాబట్టి తాత ఫోటో వరకు అయితే పక్కా ఉంటది. అందుకే చెప్తున్నా, తాత తాత ముత్తాత తాత 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 ముత్తాత తాత తాతలను గుర్తు చేసుకో. నాయనమ్మ 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 అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మ 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 అమ్మమ్మ అమ్మమ్మలను గుర్తు చేసుకో. వాళ్ళు ఇచ్చిపోయిన రక్తం కదా నీ లోపట ఉంది. ఈ రక్తం తరిమింది ఈ దేశం మీద దాడి చేస్తున్నాను. ఈ రక్తం ఎక్కడైతే కాషాయ పతాకాన్ని భూస్థాపితం చేస్తాను వచ్చినటువంటి విధర్మీయులను వాళ్ళ ఇంటి వరకు పోయి తరిమొచ్చింది. ఇది నీ రక్తం. ప్రపంచ చరిత్ర లోపల అనేక సంస్కృతులు పుట్టినే కాలగర్భంలో కలిసినాయి. సనాతన ధర్మం మాత్రమే ఈ రోజుకు నిత్యం ప్రవహించే గంగల పవిత్రంగా ఉంది. ఆ రక్తం నీ లోపల ఉంది. కాబట్టి అందుకే చెప్పిన హిందూ సింహాలు మనం నిద్ర లేపే పనే మనం చేయాలి. మీరు ఎగ్జాక్ట్లీ ఒక్కసారి అర్థమవుతుంది సార్. ఒక్కసారి నిద్ర లేపితే ఆగరు సింహాలు అవే దూకుడే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి గ్రేట్. భవిష్యత్తు కూడా ఏమి వస్తున్న ప్రమాదాలు, వాటి కుట్రలు మనం సమాజానికి అర్థం చేపియాలి. పరిష్కారం సమాజం చూస్తుంది. సూపర్. పరిష్కారం సమాజం చూపెడుతుంది. వీళ్ళందరి చరిత్ర అదే. అనేక బుద్ధి చెప్పి పంపినాం అనేక రకాలుగా, అయినా కుట్రలు చేస్తున్నారు. మళ్ళీ బుద్ధి చెప్తాం. తప్పకుండా సార్. ఇలా తాతలకు ముత్తాతలకు చాలా అందరికి బుద్ధి చెప్పి పంపించినాం. ఎవరైతే వాళ్ళ వారసులని ఇలా అనుకుంటారో అందరికి బుద్ధి చెప్పి పంపించినాం. తరిమినాం. అయినా ఇవాళ కుట్రలు చేస్తున్నారు. దింపుడు గల్లే ఆశ ఉంది, మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ రియల్లీ. నిజంగా యువత ఈరోజు మీ స్పీచెస్ కూడా ఎక్కడ అవేర్నెస్ కూడా జనం యువత కూడా వాటిని తీసుకొని ముందుకెళ్తున్నారు. నిజంగా మనం చేస్తున్నటువంటి పోరాటము ఇది పోరాటం అనుకునే కంటే మనం వీఆర్ ద టీచర్స్ అని అనుకోవచ్చు సార్. మన పిల్లలకి మనం వాళ్ళని దిశ మార్గనిర్దేశం చేయడానికి వెళ్తున్నాము. అలాగే మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా మాలో ఉంది కాబట్టి మేము కూడా ఎక్కడున్న విషయం చెప్తా. చరిత్రను చరిత్రగా నిర్భయంగా మాట్లాడాలి. ఇవాళ హిందుత్వ జాతీయవాదులు అందరు నేను చెప్తున్నా, చరిత్రలో జరిగిన విషయాలు జరుగుతున్న విషయాల లోపల వితౌట్ సెన్సార్ మనం మాట్లాడాలి. ఇంకో 2 సంవత్సరాలు మనం ఇట్లనే మాట్లాడితే చరిత్రను మాట్లాడనటువంటి వాళ్ళు సమాజం ముందర ద్రోహులుగా మిగులుతారు. వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితులకు నెట్టేయబడతారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. మాట్లాడాల్సిన పరిస్థితులకు నెట్టేయబడతారు. ఆ రోజున మనం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళే చరిత్రను వెలికి తీస్తున్నారు. కాబట్టి చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకే ఏ జిహాద్ కూడా తెరలేపుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ లో కుట్రలకు అదే కారణం. రాబోయే రోజుల్లో టెక్నాలజీ బేస్డ్ గా కూడా జిహాద్ కుట్రలకు తెరలేపారు కదా. జంజీ దీన్ని ఎట్లా తిప్పికొట్టాలో తిప్పికొడుతుంది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.